ప్రతి ఏడాది ఫిబ్రవరి 21వ తారీఖున మనం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా జరుపుకుంటాం. ఫిబ్రవరి 21వ తారీఖునే ఎందుకు జరుపుకుంటాం? ఇది ఫస్ట్ క్వశ్చన్. యాక్చువల్గా అదే రోజున ఫిబ్రవరి 21, 1952లో బంగ్లాదేశ్లో ఒక ఉద్యమం జరిగింది. ఉర్దూ భాష వాళ్ళపైన ఇంపోజ్ చేయకూడదు, బాంగ్లా భాషని వాళ్ళు వాడుకోవచ్చు అని చెప్పి. ఆ సందర్భంగా కొంత వైలెన్స్ కూడా జరిగింది. ఈ బంగ్లాదేశ్ జెనసిస్తో 1999లో యునెస్కో వాళ్ళు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21వ తారీఖున ఇంటర్నేషనల్ మదర్ టంగ్ డేగా గుర్తించారనమాట. మదర్ లాంగ్వేజ్ డే అనొచ్చు. ప్రతి సంవత్సరం ఒక థీమ్తో ముందుకెళ్తారు. నిన్న అంటే ఫిబ్రవరి 21వ తారీఖు ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే 2022 ఫిబ్రవరి 21 ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే థీమ్ అనమాట. యూజింగ్ టెక్నాలజీ ఫర్ మల్టీలింగ్వల్ లెర్నింగ్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్. మనందరూ తెలుసు పోస్ట్ కోవిడ్ వరల్డ్లో టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అని. మల్టీలింగ్వల్ అంటే బహుభాషలు లెర్నింగ్లో టెక్నాలజీ ఎలా వాడుకోవచ్చు అనే దాని మీద, దానిలో ఉన్న అవకాశం సవాళ్ళు అనేది థీమ్ అనమాట. ముఖ్యంగా ఈ సంవత్సరం మొత్తం ఫోకస్ కూడా మల్టీలింగ్వల్ అనేది. భారతదేశంలో కూడా మనం చూసాం. ఈ మధ్య బడ్జెట్లో కూడా చెప్పారనమాట. 20 టీవీ ఛానల్స్ ఈ విద్య సంబంధించి ఒక అంబ్రెల్లా ప్రోగ్రాంలో అన్ని భాషల్లో కూడా అన్ని స్కూల్ లెవెల్ సబ్జెక్ట్స్ టీచ్ చేయాలని చెప్పి 200 టీవీ ఛానల్స్ తీసుకొస్తున్నారంట. ఈ భారతదేశంలో కూడా టెక్నాలజీ ద్వారా మల్టీలింగ్వల్ లెర్నింగ్ని ప్రమోట్ చేయటం, దాంతోపాటు లెర్నింగ్ ఫర్ ఆల్ అండ్ క్వాలిటేటివ్ టీచింగ్ అండ్ డెవలప్మెంట్, నాణ్యము అందరికీ విద్య, దాని మీద ఫోకస్ చేశారు. మొత్తం మీద యునెస్కో అట్లాస్ ఆఫ్ వరల్డ్ లాంగ్వేజెస్ ఇన్ డేంజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అట్లాస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిస్సింగ్ లాంగ్వేజెస్ గురించి యునెస్కో ఎక్కువ చూస్తే ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే కూడా యునెస్కో అనమాట. ఈ యునెస్కో అట్లాస్ ఆఫ్ వరల్డ్ లాంగ్వేజెస్ ఇన్ డేంజర్లో ఎండేంజర్డ్ లాంగ్వేజెస్లో ఇండియాలోనే ఎక్కువ భాషలు ఉన్నాయంట. ప్రపంచం మొత్తం దాదాపు 6000 ఇంపార్టెంట్ లాంగ్వేజెస్ ఉంటే దానిలో దాదాపు 43% అంతరించిపోతున్నాయి, డేంజర్లో ఉన్నాయన్నమాట. భారతదేశం మనకు తెలుసు, ఇండియాలో లింగ్విస్టిక్ డైవర్సిటీ ఎక్కువ, చాలా భాషలు ఉంటాయి కాబట్టి భారతదేశంలో ఎక్కువ భాషలు అంతరించిపోతున్నాయని కూడా తెలుస్తోందన్నమాట. ఈ దిశగా 2022 నుంచి 2032 వరకు అంటే 2022 to 2032 ఈ డికేడ్ మొత్తం ఇంటర్నేషనల్ డికేడ్ ఆఫ్ ఇండిజినస్ లాంగ్వేజెస్గా ప్రకటించారు ఐక్యరాజ్య సమితి యునెస్కో వాళ్ళు. సో ఒక లాంగ్వేజ్ దాన్ని కన్జర్వ్ చేయాలంటే ఆ లాంగ్వేజ్ని ప్రిజర్వ్ చేయాలి, దాన్ని రీవిటలైజ్ చేయాలి, దాన్ని ప్రమోట్ చేయాలి. సో దానికి రకరకాల స్టేక్ హోల్డర్స్ ఉంటారు, రిసోర్స్ పర్సన్స్, రిసోర్సెస్ కూడా అవసరం అనమాట. సో యునెస్కో చెప్పింది ఏ లాంగ్వేజ్ని ఎండేంజర్డ్ లాంగ్వేజ్ అంటామని చెప్పి, ఏ లాంగ్వేజ్ని అంతరించిపోతామని. 10,000 కన్నా తక్కువ జనాభా దాన్ని మాట్లాడుతూ ఉంటే, దాని వాడుకలో ఉంటే అప్పుడు ఆ భాషని అంతరించిపోతున్న భాష, ఎండేంజర్ అవుతుందని గుర్తిస్తారనమాట. భారతదేశంలో గత 50 సంవత్సరాల్లో 250 లాంగ్వేజ్ బాగా మిస్ అయిపోయాయంట. ఇంకా భాషలు పక్కన పెడితే మాండలికాలు, డైలెక్ట్స్ మాత్రం చాలా పోయాయి అన్నమాట. సో ముఖ్యంగా ఇంటర్నెట్ యుగానికి వచ్చాం. అంతర్జాలము, ఉద్యోగాలు, లైవ్లీహుడ్, జీవనోపాధి కావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, ఇంటర్నెట్లో ఏ యాక్సెస్ చేసుకోవాలన్నా ఇంగ్లీష్ అంతా డామినేట్ అయి ఉంటుంది. సో దాంతో లాంగ్వేజ్ అనేవి మనం చిన్న చిన్న భాషలు అనేవి మనం మర్చిపోతున్నాం. ఈవెన్ 8th షెడ్యూల్ లాంగ్వేజ్ కూడా 22 లాంగ్వేజ్, ఇవి కూడా చాలామంది జనాభా మర్చిపోయే పరిస్థితిలో ఉన్నారనమాట. భారతదేశంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ అని చెప్పి ఒక సంస్థ ఉంది మైసూర్లో. ఈ సంస్థ ఇప్పుడు భారతదేశంలో అంతరించిపోతున్న భాషల్ని కన్జర్వ్ చేయడానికి కంకణం కట్టుకుందనమాట. రీసెంట్గా పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం భారతదేశంలో దాదాపు 800 ప్రముఖ భాషలు ఉంటాయి. అంటే చాలా ప్రముఖమైనవి, మాట్లాడేవి 800 భాషలు ఉంటే దాదాపు 400 భాషలు వచ్చే 50 సంవత్సరాల తర్వాత కనిపించవంట. అంటే హాఫ్ ఆఫ్ ద లాంగ్వేజెస్ మిస్ అయిపోతాయి. మిస్సింగ్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా. మనందరూ తెలుసు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2014లో ఒక స్కీమ్ తీసుకొచ్చింది, ప్రొటెక్షన్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. ఈ స్కీమ్ ద్వారా ఎండేంజర్డ్ లాంగ్వేజ్ని గుర్తించి దాన్ని ప్రిజర్వ్ చేయాలని, దానికి సరైన రిసోర్స్ పర్సన్స్, దాని లిటరేచర్ దాచిపెట్టాలని, అది మాట్లాడే వాళ్ళని ఎంకరేజ్ చేయాలని, దానికి సంబంధించిన ప్లేస్ కానీ, డ్రామాస్ కానీ, దానికి సంబంధించిన వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ప్రమోట్ చేయాలని ఉందన్నమాట. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 29 Clause 1లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఎనీ సెక్షన్ ఆఫ్ సిటిజన్స్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ
హ్యావింగ్ డిస్టింక్ట్ లాంగ్వేజ్ స్క్రిప్ట్ ఆర్ కల్చర్ షెల్ హ్యావ్ ద రైట్ టు కన్జర్వ్ ద సేమ్. అంటే భారతదేశంలో ఏ ప్రాంతంలో నివసించే పౌరులైనా వాళ్ళ కనుక విభిన్నమైన సంస్కృతి, భాష, లిపి ఉంటే దాన్ని కాపాడుకునే హక్కు వాళ్ళకు ఉంది. అది మన ఫండమెంటల్ రైట్. కానీ అనవసరంగా మనం మన భాషల్ని కోల్పోతున్నాం, భాషల ద్వారా మన సంస్కృతిని కోల్పోతున్నాం. మొత్తం ఆంగ్లీకరణ అయిపోతుంది మనం మొత్తం అన్నమాట. అయితే ఆర్టికల్ 350A క్యాపిటల్ ఏ మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 350 క్యాపిటల్ ఒక మాట చెప్తుంది. సో ప్రైమరీ ఎడ్యుకేషన్ షుడ్ బీ ఇన్ ద మదర్ టంగ్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్. భాషాపరమైన మైనారిటీస్కి ప్రాథమిక విద్య మదర్ టంగ్లో ఉండాలని చెప్పి గాంధీ గారు కూడా అదే చెప్పారు. చైల్డ్హుడ్లో మదర్ టంగ్ని మించిన విద్య లేదని చెప్పి, పిల్లలకు బాగా అర్థం అవ్వాలంటే మదర్ టంగ్లోనే చెప్పాలని చెప్పి. కానీ కొన్ని రాష్ట్రాలు మనం చూసాం డెఫినెట్గా లైవ్లీహుడ్ కోసం ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ కావాలి. అండ్ ఈవెన్ సివిల్ సర్వీసెస్ పాస్ అవ్వాలన్నా ఇంగ్లీష్కి ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే క్వశ్చన్ పేపర్లో ఇంగ్లీష్, హిందీ ఉంటుంది కానీ క్వశ్చన్స్ తెలుగులో రావు. కానీ మాతృభాష అనేది మన సంస్కృతి అనమాట. కన్న తల్లి, ఉన్న ఊరు, మనం మాట్లాడే భాష అనేవి మనకి ఎప్పుడైనా ఇంపార్టెంట్. ఈ భాషలకు సంబంధించి యూపీఎస్సీకి ఫేవరెట్ క్వశ్చన్ అనమాట. 2021 ప్రిలిమ్స్లో కూడా ఈ క్వశ్చన్ వచ్చింది. మదర్ టంగ్ డే గురించి క్వశ్చన్ వచ్చింది, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం గురించి. అది ఎవరు రికగ్నైజ్ చేస్తారు, ఎవరు జరిపిస్తారు, ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది, ఈ క్వశ్చన్ వచ్చింది. అదేవిధంగా 2012, 13, 14లో క్లాసికల్ లాంగ్వేజెస్ మీద క్వశ్చన్ వచ్చింది. సంస్కృతి ముఖ్యంగా భాషపరమైన క్వశ్చన్స్ ఏమన్నా న్యూస్లో ఉంటే ఖచ్చితంగా యూపీఎస్సీలో వస్తున్నాయి అనమాట. దీనికి సంబంధించి ఫిలిమ్స్కి ప్రిపేర్ అయ్యి వెళ్ళటం మంచిది.